హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ ఈజ్ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియో నా మార్నింగ్ పొద్దున్నే ఎలా ఉంటుందో స్టార్ట్ అయింది. అందులోనూ సమ్మర్ మార్నింగ్స్ అంటే నాకు లేజీ మార్నింగ్స్ అనే చెప్పాలి. నేను పొద్దున్నే మెలకు వచ్చేస్తుంది, కానీ నిద్ర సరిపోదు. కానీ నిద్ర లేవాలి. స్కూల్ ఉండదు, లంచ్ బాక్స్ పని ఉండదు, ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి టైంలో నేను బుక్స్ ముందు పెట్టుకుని కూర్చుంటాను. పాతవి అంటే నేను ఏవైతే రాసుకుంటూ ఉంటానో పాత పేపర్స్ అన్నీ తిరగదిప్పుతూ ఉంటాను అనమాట. ఏమైనా చేయాలనుకుని చేయలేదా, ఏం చేయాలనుకున్నాను, ఇంకేంటి, ఎందుకో తెలీదు నాకు బుక్ మీద రాసినంతసేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఎందుకో స్ట్రెస్ తగ్గినట్టు అని అనిపిస్తుంది. ఏదైనా విషయం గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నా, ఏదైనా చేయాలనుకుని చేయలేకపోతున్నా, అలాంటి పని ఏమున్నా సరే డెఫినెట్గా నేను బుక్లో పెడతాను. అప్పుడు నాకు కొంచెం ఏదో బర్డెన్ తగ్గినట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో సమ్మర్ మార్నింగ్స్ పొద్దున్నే అంటే నేను నిద్ర లేచేసరికి 7:30 అలా అవుతూ ఉంటుంది. ఆ టైంకి బయటకు వచ్చేసరికి అప్పటికే ఎండ ఎంత వేడిగా వస్తుందంటే, వేడి గాలి బాల్కనీలో నుంచుంటే. ఇంతకుముందు ఏంటంటే చల్ల గాలి వేసేది, ఇప్పుడు పొద్దున్నే ఎండ విపరీతంగా వచ్చేస్తుంది. అండ్ ఆ రోజు బయటకు వెళ్ళే పని ఉందన్నమాట యాక్చువల్గా. సో పొద్దున్నే 9:30 అలా అయింది టైం అప్పటికి. సో అప్పటికి మేము బయటకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాము. సో ఇక్కడ నేను మమాఎర్త్ వల్ల సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. ఇది ఏంటంటే 9 AM to 9 PM ఛాలెంజ్ లాగా చేస్తున్నాను నేను. మ్యాట్ లిప్స్టిక్స్ అంటే అందరికీ ఇష్టమే, మనందరికీ. కాకపోతే లిప్స్ డ్రై అయిపోతాయి అని ఆలోచిస్తాం కదా. కానీ మమాఎర్త్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్. ఇవి చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీగా గ్లైడ్ అవుతుంది అనమాట, లైక్ బటర్ లాగా. అండ్ సాఫ్ట్గా స్మూత్గా ఉంది. లిప్స్ మీద చాలా లైట్ వెయిట్, మనకు అసలు లిప్స్టిక్ ఉంది అని తెలియకుండా ఉంది. ఇప్పటి వరకు మమాఎర్త్లో వచ్చిన అన్ని లిప్స్టిక్స్లో నాకు ఈ మమాఎర్త్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఇవి 9 షేడ్స్లో ఉన్నాయి, అది కూడా మన ఇండియన్ స్కిన్ టోన్కి సూట్ అయ్యేలాగా ఉన్నాయి. నేను ఇందాక బయటకు వెళ్ళే ముందు వేసుకున్నాను, అది వచ్చేసి రెడ్ దలియా. ఆ షేడ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఈ 9 షేడ్స్లో నా ఫేవరెట్ అంటే రెడ్ దలియా ఒకటి, గ్రేప్ వైన్ ఒకటి. ఇప్పుడు నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోకి రెడీ అవుతూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఆ రోజు నేను వైన్ కలర్, ఈ గ్రేప్ వైన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా. సో దానికి సూట్ అయ్యేటట్టు ఈ మమాఎర్త్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్లో గ్రేప్ వైన్ అనే షేడ్ ఉంది, ఇది నేను వేసుకున్నా. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి అన్నిటికీ సూట్ అయ్యేలాగా వచ్చినాయి. మొత్తం 9 షేడ్స్: మోకా బ్రౌన్, మల్బెరీ పింక్, గ్రేప్ వైన్, బెర్రీ నూడ్, ఉడీ రోజ్, పెటల్ పింక్, రూబీ రెడ్, రెడ్ ధలియా, హనీ బ్లష్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. సో నేను మీకు స్వాచెస్ చూపించేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మమాఎర్త్ లిప్స్టిక్స్ ఏంటంటే మనకి స్మడ్జ్ ప్రూఫ్ ఉంటాయి, వాటర్ ప్రూఫ్ ఉంటాయి అండ్ ఇంటెన్స్ మ్యాట్ ఫినిష్ ఉన్నాయి అనమాట. ఇవి మనకి 12 అవర్స్ లాంగ్ స్టే ఉంటాయి. సో అందుకే నేను 9 AM to 9 PM అన్నట్టు నేను మీకు చూపిద్దాం ఈరోజు అనుకున్నాను. మెయిన్ ఏంటంటే ఇందులో జోజోబా ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఉండడం వల్ల, జోజోబా ఆయిల్ ఏం చేస్తుందంటే మన లిప్స్ని స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వైటమిన్ ఈ మనందరికీ తెలిసిందే కదా, మాయిశ్చరైజ్ చేస్తుంది. సో లిప్స్ డ్రై అవ్వకుండా మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఎవ్రీడే మేకప్ చాలా న్యాచురల్గా ఉండాలి అని అనుకుంటే ఈ మ్యాట్ లిప్స్టిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు థిక్గా అంటే ఎక్కువ కనపడాలి అని అనుకుంటే కనుక ఒక 2-3 స్ట్రోక్స్ ఇస్తే కనుక మనకి కొంచెం బాగుంటుంది. నాకైతే లైట్గా ఉంటేనే ఇష్టము. నాకు అన్ని షేడ్స్ బాగా నచ్చినాయి. అన్నిటికన్నా కూడా నాకు పెటల్ పింక్ ఒకటి, రెడ్ దలియా ఒకటి, గ్రేప్ వైన్ ఒకటి చాలా బాగా నచ్చినాయి. సో ఇవన్నీ కూడా మనకి మమాఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఉంటాయి, కెమికల్ ఫ్రీ ఉంటాయి, ఆల్ న్యాచురల్. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అలానే మమాఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి మమాఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ మధ్య మనకి ఆఫ్లైన్లో కూడా మమాఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనందరికీ తెలిసినట్టే మమాఎర్త్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ తెలుసు కదా. మమాఎర్త్ వెబ్సైట్లో మనం ఆర్డర్ చేసినప్పుడు మన ఆర్డర్ని లింక్ చేసి వాళ్ళు ఒక మొక్కని నాటుతారు. అండ్ 2025 కల్లా 1 million ట్రీస్ ప్లాంట్ చేయాలన్నది మమాఎర్త్ వాళ్ళ ఎయిమ్ అనమాట. సో
ఈ షేడ్స్ అన్నీ చూసారు కదా! చాలా బాగున్నాయి. అండ్ మీరు మమాఎర్త్ ప్రొడక్ట్స్ వెబ్‌సైట్‌లో లేదా యాప్‌లో పర్చేస్ చేసేటప్పుడు మీరు నా కూపన్ కోడ్ షీస్2023 యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో, నా కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ లిప్‌స్టిక్స్ అన్నీ కూడా మనకి సూపర్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. కాస్ట్ కూడా రీజనబుల్‌గా అనిపించింది నాకు. 399 అండ్ ఈ 399 రూపీస్‌లో కూడా మీరు నా కూపన్ కోడ్ షీస్2023 యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో, ఇక్కడైతే నేను బయటికి వెళ్ళడానికి చాలా సింపుల్‌గా రెడీ అయిపోతున్నాను. నేను ఏమి మేకప్ ఏమి అప్లై చేయను. ఓన్లీ సన్ స్క్రీన్ ఒకటే యూజ్ చేస్తున్నాను. అండ్ మాయిశ్చరైజర్, ఆ తర్వాత మమాఎర్త్ లిప్‌స్టిక్ అనమాట. అంతే, ఇంక నేను అసలు ఏమి ఫేస్‌కి ఏమి అప్లై చేయలేదు. ఈ సన్ స్క్రీన్ కూడా నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. నేను ఫేస్‌లీకి ట్రీట్మెంట్‌కి వెళ్తున్నాను కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ గురించి నేను ఇంకొకసారి మీకు ఎప్పుడైనా వీడియోస్‌లో చూపిస్తాను. నాకు ఏ సన్ స్క్రీన్ సజెస్ట్ చేశారు, నేను ఏం యూజ్ చేస్తున్నాను, ఏంటి అనేది. సన్ స్క్రీన్ చాలామంది అప్లై చేయగానే బయటికి వెళ్తారు. ఈవినింగ్స్ అట్లా అవసరం లేదనుకుంటారు. కానీ మనం బయటికెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అనేది మస్ట్. అది కూడా 30 దాటిన తర్వాత కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో, ఆ రోజు మేము మార్నింగ్ అంతా పనుల మీద బయట తిరుగుతానే ఉన్నాము. ఆల్మోస్ట్ మేము మార్నింగ్ ఎప్పుడో బయటకొచ్చాము. ఈవినింగ్ ఇంకా మా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత నైట్ మేము ఐకియాకి వచ్చామన్నమాట. యాక్చువల్‌గా ఐకియాకి వచ్చిన ప్లాన్ వేరే ఉండే. బట్ మేము క్లోజింగ్ టైంలో వచ్చాం కాబట్టి హడావిడిగా ఏదో ఫర్నిచర్ ఇలాంటివి ఏమి కొత్తగా వచ్చినాయి అవన్నీ చూసుకుని విండో షాపింగ్ లాగా చేసి వచ్చాం. కానీ ఏమీ తీసుకోలేదు. ఐకియాలో నాకు బాగా నచ్చేది ఏంటంటే నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఫర్నిచర్. నాకు ఈ ఫర్నిచర్ బాగా నచ్చుతుంది. అంటే మనం అక్కడే తీసుకోవాలని ఏం లేదు. మనం చూసి ఒక ఫోటో తీసుకుని వచ్చి మనకు ఆ మోడల్ నచ్చితే మనం స్ట్రాంగ్‌గా చేయించుకోవచ్చు కూడా. అంటే ఐకియాలో క్వాలిటీ బాగోదా అన్న క్వశ్చన్ రావచ్చు చాలామందికి. ఐకియాలో క్వాలిటీ బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే మనం చేయించుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అనేది నా థాట్. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు లేదా ఇల్లు సెట్ చేసుకునే వాళ్ళకి అయితే గనక ఇక్కడికి వస్తే చాలు, ఎన్నో ఐడియాస్ వస్తాయి. నాకైతే ఇక్కడికి వస్తే షాపింగ్ చేయాలి అనే దానికన్నా ఇది ఇది ఎలా సెట్ చేశారు, ఇది ఎలా ఫిక్స్ చేశారు, ఇక్కడ దీన్ని ఎలా చేశారు అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. సో, బాగుంటుందన్నమాట. అంటే అన్నీ డీసెంట్‌గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి. ఆ చిన్న రూమ్‌లో కూడా మంచిగా అన్నీ సెట్ చేస్తూ ఉంటారు. మనకి ఎక్కువ స్పేస్ ఉన్నా కొన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలియకపోతే ఆ లుక్ అనేది రాదు. సో, ఈ లైట్స్ అనేది నాకు బాగా నచ్చుతాయి. ఐకియాలో వచ్చినప్పుడల్లా వీటితో అయితే ఆడుకుంటూ ఉంటాను నేను. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ వచ్చాము ఐకియాకి. అప్పటికి ఇప్పటికి చాలా కొత్తవి వచ్చినాయి అన్నీ. ఎప్పటికప్పుడు కొత్తవి వస్తానే ఉంటాయి కదా! నాకు ఇప్పుడు బాగా మేము వచ్చినప్పుడు నచ్చినవి ఏంటంటే స్వింగ్ చైర్స్. అవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి అని చెప్పలేను కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. స్టార్టింగ్ వెళ్ళగానే ఫస్ట్ వాటి దగ్గరికే వెళ్ళాను. ఒకటి తీసుకోవాలి అని బాగా అనిపించింది నాకు ఎందుకో. కాకపోతే చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే ఫర్నిచర్ ఎక్కువ అయిపోతుంది. వద్దు, మొన్ననే రెక్లైనర్స్ తీసుకున్నాం కదా! ఎందుకు అవే వాడట్లేదు, ఇదెందుకు అన్నట్టు చాలా కంట్రోల్ చేసుకున్నా. నాకు బాగా నచ్చింది స్వింగ్ చైర్ యాక్చువల్‌గా. సో, చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ స్ట్రాంగ్‌గా కూడా అనిపించింది. కాస్ట్ కూడా నాకు రీజనబుల్‌గానే అనిపించింది. సో, మేము రీసెంట్‌గా ఫెసిలికి ట్రీట్మెంట్‌కి వెళ్తున్నాం కదా! అక్కడ నాకు వాళ్ళ ఇంటీరియర్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది. అక్కడ ఈ గ్రీన్ కలర్ చైర్స్ నేను చూశాను అండ్ ఎక్కడ తీసుకున్నారు అని కూడా అడిగాను. అవి వాళ్ళు యాక్చువల్‌గా ఐకియాలో తీసుకున్నారు. సో, సేమ్ కొంచెం అటు ఇటుగా కలర్ డిఫరెన్స్ తోటి ఇక్కడ చైర్స్ ఉన్నాయన్నమాట. అవి చూసి నాకు బాగా అనిపించింది. బెడ్రూమ్‌లో అలా కార్నర్‌కి ఆ చైర్స్ ఉంటే లుక్ అంతా చాలా బాగుంటుంది. సో, ఇంక నేను చూసినవన్నీ ఒక్కొక్క రూమ్‌లోకి అలా వచ్చి ఐకియాకి వెళ్ళామంటే మనము మార్నింగ్ 10కి వెళ్ళామంటే నైట్ 10 వరకు అక్కడక్కడే గడిపేయచ్చు. పిల్లలతో వెళ్ళామంటే ఎక్కువ చూడలేము. కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి మనకి తిరిగి. అందుకే చక్కగా బెడ్, కూర్చోవడానికి చైర్స్ ఇవన్నీ ఉంటే రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. సో, మేము చైర్స్ దగ్గర, బెడ్స్ ఇవన్నీ తిరిగేసిన తర్వాత చివరికి కిచెన్ సెటప్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను, కావ్య కొంతసేపు ఇక్కడ కిచెన్ దగ్గర అట్లా ఆడుకున్నామన్నమాట. నాకు అనిపించింది. ఓపెన్ కిచెన్స్ ఎప్పుడైనా చాలా బాగుంటాయి. క్లోజ్డ్ కిచెన్ కన్నా కూడా ఎందుకో ఓపెన్ కిచెన్ బాగుంటుంది అనిపించింది నాకు.
సో అక్కడ ఊరికే కుకింగ్ చేస్తున్నట్టు కొంతసేపు అలా అసలు చూస్తే మామూలుగా ఇప్పుడు నాకు వీడియోలో చూసుకుంటే నిజంగానే కిచెన్లో ఏదో ఉండి కుకింగ్ చేస్తున్నట్టు అలా అనిపించింది. సో అక్కడ వాళ్ళు సెట్ చేయడం కూడా భలే సెట్ చేస్తారు, ఇవన్నీ బాగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా మేము వెళ్ళిన రీజన్ ఏంటంటే ఐకియాకి నాకు కిచెన్లోకి ఏమైనా కొత్తవి ఏమైనా వచ్చినాయేమో చూద్దాము తీసుకుందాము అన్నట్టు వచ్చాము. కాకపోతే మేము వెళ్ళిన టైంకి క్లోజింగ్ టైం అనమాట 10కి. ఇంకా మేము వెళ్ళినప్పటికే 9:30 అయిపోయింది. ఇంకా హడావుడిగా కొంచెం కొంచెం అలా చూసుకుంటూ వచ్చేసాం. కింద కిచెన్ వరకు వచ్చేసరికి అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు, అందరూ బయటకు వచ్చేయాలి అని చెప్పి ఇంకా అలా వచ్చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లోస్, ఆ తర్వాత కర్టెన్స్ ఇవన్నీ కూడా మనం ఓపిక్గా చూడాలి కానీ చాలా బాగుంటాయి. నాకు ఈ బెడ్ ఒకటి నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అంటే ఒక కార్నర్కి చక్కగా ఉంది. బెడ్రూమ్లో మనము ఇలా కాకుండా ఈ చిన్న బెడ్ అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. నాకు బాగా అనిపించింది. చాలాసేపు అక్కడే అట్లానే రిలాక్స్ అవుతా ఉన్నాను నేను. నాకు క్యూట్గా అనిపించింది. సో అదొక్కటి నాకు బెడ్ బాగా నచ్చింది. అండ్ ఇంకా అన్నీ చూసుకుంటూ చిన్నపిల్లలవి అన్నీ చూసుకుంటూ బంకర్ బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వచ్చేసామన్నమాట బయటికి. ఎక్కువసేపు ఉండలేదు, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము. యాక్చువల్గా ఫుడ్ కోర్ట్కి వెళ్దాము అనుకున్నాం కానీ మాకు టైం ఎక్కడ సెట్ కాలేదు. మేము వచ్చిందే చాలా లేట్గా వచ్చాం. అప్పటికి మేము వచ్చిన టైంకి అసలు ఎక్కడ ఎవ్వరు లేరు కూడా అనమాట. ఇంకా అందుకనే ఇంకా వచ్చేసాము. సో ఆ రోజంతా నాది జస్ట్ విండో షాపింగ్ లాగా అయిపోయింది. నాకు ఐకియాలో చైర్స్ అయితే బాగా నచ్చుతాయి, భలే క్యూట్గా అనిపిస్తాయి అండ్ లైట్ వెయిట్ ఉంటాయి, ఎక్కువ వెయిట్ లేకుండా లైట్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము మేము. నైట్ 10 అయింది. సో మమాఎర్త్ లిప్స్టిక్స్ నేను 9 to 9 ఛాలెంజ్ లాగా, అంటే మార్నింగ్ 9కి వేసుకుంటే మనకి ఈవినింగ్ నైట్ 9 వరకు లిప్స్టిక్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ ఛాలెంజ్ని మీరు కూడా తీసుకుని. మామూలుగా మ్యాట్ లిప్స్టిక్స్ అనగానే లిప్స్ అన్ని డ్రై అయిపోయి చూడడానికి బాగోదు, కొంత టైంకి పోతుంది అని చాలా మంది అనుకుంటాము. కాకపోతే ఈ ఫార్ములా కొంచెం ఈ లిప్స్టిక్స్ చాలా లైట్గా ఉన్నాయి అండ్ ఇండియన్ స్కిన్ టోన్స్కి సెట్ అయ్యేలాగా ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు, నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా లిప్స్టిక్. సో ఇది చాలా నాకు తెలిసి లాంగ్ స్టే ఉంటుంది. లిప్స్ మీద కూడా హెవీగా కాదు, చాలా లైట్గా ఉంటుంది. అంటే మన స్కిన్ టోన్కి తగ్గట్టు మనము షేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, నాకు బాగా అనిపించింది. సమ్మర్స్లో స్వెట్ దీనివల్ల మనము పద్దాక తుడవడం ఇలా కాకుండా లాంగ్ స్టే ఉన్నాయి లిప్స్టిక్స్. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. సో డెఫినెట్గా మీరు కూడా ఈ 9 to 9 ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి లిప్స్టిక్ ఉంటుందా లేదా అని చెప్పి. మనం ఏదైనా ఫుడ్ తినేసేటప్పుడు అలా ఏమన్నా మనము తుడిస్తే తప్ప ఖచ్చితంగా ఇది లిప్స్ మీద అయితే మనకి లాంగ్ స్టే 12 hours లాంగ్ స్టే అయితే ఉంటుంది. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జనం సుఖినో భవంతు.